శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గవర్నమెంట్ స్కూల్స్ అనగానే మీ మైండ్ లోకి ఏమొస్తుంది? పాత బిల్డింగులు, రంగులపైన గోడలు, పెచ్చులూడిపోతున్న స్లాబ్లు, వీగిపోయిన బెంచ్లు, అసలు కూర్చోటానికి సరైన కుర్చీలుండవు, అరాకొరగా వస్తువులు కనిపిస్తాయి, మురుకు దొడ్లు, సరైన గ్రౌండ్ కూడా ఉండదు ఆడుకోవటానికి. ఇంతేనా? కానీ ఆ అంచనాలను తలకిల్లు చేస్తోంది ఓ సర్కారు బడి. దీని వస్తువుల ముందు కార్పొరేట్ స్కూల్ అయినా కానీ దిగదుడిపే. ఎందుకంటే అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో ఈ స్కూల్ ని ఓ రేంజ్ లో తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పాఠశాలను చూసారంటే ఇది గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు కూడా నమ్మరు. ఇక ఇంతకీ ఈ పాఠశాల ఎక్కడుంది, అక్కడున్న వసతులేంటి, అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇంటు ద స్టోరీ. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక అంతర్జాతీయ స్థాయి మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దింది. ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో లీప్ ప్రాజెక్ట్ కింద దీనికి 16 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. ఇక ఆధునిక వసతులు దీంట్లో కల్పించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రతి తరగతి గదిని ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ గా మార్చారు. అత్యాధునిక సైన్స్ మ్యూజియాన్ని ఇక్కడ ఉంచారు. ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను పెట్టారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, ఇండోర్ స్టేడియం, యాంపీ థియేటర్, రన్నింగ్ ట్రాక్, ఇటువంటి కార్పొరేట్ స్థాయి హంగుల్ని దీంట్లో కల్పించారు. ఇక సదుపాయాలు మెరుగవడంతో పాటు సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం బోధనను అందుబాటులోకి తెచ్చారు. అయితే గతంలో 500 లోపు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 11,000 దాటినట్లుగా చెప్తున్నారు. ఇక అడ్మిషన్ కోసం అయితే పోటీ పడుతున్నారు. ఒక్కొక్క సీటుకు 15 మంది వరకు దరఖాస్తు చేసుకునేంత స్థాయి డిమాండ్ పెరిగిందట. మరోవైపు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం కార్పొరేట్ కు ధీటైన విద్యను అందించాలనే సంకల్పంతో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఇక మనం గ్రామ స్థాయిలో చూసుకుంటే గ్రామాలు ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్ల మీదే ఆధారపడుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏదైతే ఈ స్కూల్ నిడమర్రు జెడ్పీ హై స్కూల్ ని ఒక మోడల్ స్కూల్ లాగా, ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ లాగా రూపొందించారో, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నీరుకొండ, శిబిరం, కురగల్లు, వేతపూడి, బాపూజీ నగర్ తదితర గ్రామాలన్నిటికీ ఈ ఒక్కటే బడి. అంతగా ఈ గ్రామ సీమలకి విద్యా పెన్నిదిగా ఉన్నటువంటి ఈ బడిని అంతర్జాతీయ స్కూల్ గా తీర్చిదిద్దారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. లర్న్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ లో భాగంగా దీన్ని అయితే తీర్చిదిద్దటం జరిగింది. మొత్తం కూడా 5.3 ఎకరాల విస్తీర్ణంలో పాత బడిని అత్యాధునిక స్కూల్ గా, ఇంటర్నేషనల్ స్కూల్ లాగా మార్చేశారు. దీంతో కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. ఇక ప్రైవేట్ స్కూల్స్ బదులు మేము ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వైపే మేము మొగ్గు చూపుతున్నాం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఇంకా ప్రతి గదిని కూడా, ప్రతి తరగతి గదిని ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ గా తీర్చిదిద్దటం, సైన్స్ ల్యాబ్ కాకుండా ఏకంగా సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం, అత్యాధునిక ఏఐ ఇన్నోవేషన్ హబ్ ని ఈ విధంగా కూడా నామకే వాస్తే కాకుండా ప్రతిదీ కూడా అత్యాధునికంగా ఒక చిత్తశుద్ధితో చేసిన దానికైతే అందరూ కూడా ఇప్పుడు పొగుడుతూ ఉన్నారు. ఇక కేవలం ఈ విద్యా సంస్థ ఎక్కడితోనే కాదు, ఇక తొందరలోనే ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే నారా లోకేష్ వేరే ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ ఒక స్మార్ట్ కిచెన్ ని ఏర్పాటు చేయాలని, కేవలం ఇప్పుడు నిడమరులో ఏర్పాటు చేసింది ఒక మోడల్ స్కూల్ మాత్రమే. ఇలాంటి మోడల్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి స్కూల్స్ వస్తే కనుక ఇక ప్రైవేట్ స్కూల్స్ తో ఎటువంటి సంబంధం ఉండదు. విద్యార్థులకి హాయిగా, పేద విద్యార్థులకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నట్లుగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదవచ్చు అని చెప్తున్నారు. ఇక దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి.